నజీర్ ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్, రవణమర్షి స్కూల్ ఎదురుగా, కొర్రపాట్ రోడ్, ప్రొద్దుటూరు. నాణ్యత, గ్యారంటీలతో కూడిన ఎవరెస్ట్ ప్లైవుడ్ మెటీరియల్స్, విగ్వామ్ ప్లైవుడ్ మెటీరియల్స్, రెడ్ కోర్ అండ్ గర్జన్ ప్లైవుడ్, కమర్షియల్ ప్లైవుడ్స్ మరియు ఇప్సా హై సెక్యూరిటీ లాక్స్, ఐఎస్ఐ గుర్తింపు కలిగిన హాఫ్ వైట్ లైనర్స్, కమర్షియల్ లైనర్స్, అన్ని రకాల ఫ్యాబ్రిక్ లైనర్స్ అందుబాటు ధరలో మీకు అందిస్తోంది నజీర్ ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్. వస్తువు కొనే ముందు ఒక్కసారి ధరలు చెక్ చేసుకుని మరీ మా వద్దకు రండి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆత్మీయ సమావేశాలకు సంబంధించిన మా యొక్క సభ్యులందరికీ కూడా ఆహ్వానించబడుతూ ఇవాళ ఇక్కడ ఈ ఆత్మీయ సమావేశం జరపడానికి ముఖ్య కారణం రాచమల్లి శివప్రసాద్ రెడ్డి 5 సంవత్సరాల తర్వాత తిరిగి ఎన్నిక నిలబడుతున్నారు కాబట్టి వారి యొక్క ఓటును అభ్యర్థించడానికి ప్రతి ఒక్కరిని సమావేశం ఆయన ఆ ఓటును అందించాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్పినట్టు పవర్లో లేకుండా మా సంఘానికి చాలా హెల్ప్ చేయడం జరిగింది. తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత అసోసియేషన్ వాళ్ళు ఓటు ద్వారా ఏదైనా చెప్పినా వెంటనే స్పందించి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇకపోతే ముఖ్యంగా నేను ప్రస్తావించాల్సింది మన ఎన్నికైనటువంటి వైఎస్ సంఘారెడ్డి గారు. వైఎస్ సంఘారెడ్డి గారు ఆదివాసీ సంఘం పొద్దుటూరు నుంచి ఏ లెటర్ పైన ఏ వాట్సాప్ కాల్ పైన కేవలం 24 గంటల్లో స్పందించి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దానికి మన కర్ణాటక కూడా సహకరిస్తారు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్ కర్ణాటక కూడా పోస్ట్ చేయమని కోరుతారు ఎంపీ గారు. అందువల్ల ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంపీ గారికి నేను ఎన్నో విషయాల్లో మా ఆయన యొక్క సహాయం నేను కోరడం జరిగింది. ఆ యొక్క సహాయం కూడా ప్రతి ఒక్కసారి తీర్చడం కూడా జరిగింది. ఇవాళ ఈ యొక్క సమావేశంలో ఆదివాసీ ఆత్మీయ సమావేశం పెట్టడం, వారు ఓటు అడగడానికి వచ్చారు. వాళ్ళ ఓటుతో పాటు మనకే కావాలి, మనకు కూడా అడగాల్సినటువంటి సమయం ఇదే కాబట్టి గౌరవ శాసనసభ్యులు గారికి మేము విన్నవించుకున్నది ఏంటంటే ఆదివాసీ జాతి ఏదైతే ఈ ప్రొద్దుటూరు చుట్టుపక్కల నివసించే వాళ్ళకు కొన్ని సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అటువంటి సంస్థలు ఇప్పుడు ఎండోమెంట్కి వెళ్ళిపోయి ఎండోమెంట్ ద్వారా మా యొక్క పెద్దలు నిర్మించినటువంటి సత్రాలకు అసోసియేషన్స్ కూడా ఎలాంటి ఆదరణ లేక వారు ఇచ్చినటువంటి ఆ స్థలాలు కానీ ఆస్తులు కానీ అన్యాక్రాంతం అవుతున్నాయి. కాబట్టి ఇక్కడే ఉన్నటువంటి నారాయణ రంగయ్య గారి మనవాడు ఉన్నాడు, ఇక్కడ ఎన్వీఆర్ కుమార్ గారు, వారు కోర్టులో పోరాడుతున్నారు. ఏమని పోరాడుతున్నారు? నారాయణ రంగయ్య సత్రానికి ఈవోను తీసేసి కేవలం ఆదివాసీ పరిపాలన కిందకి తీసుకురమ్మని ఆయన ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. మీకు కూడా ఇవ్వడం జరిగిందని నేను భావిస్తున్నాను. అలాగే నామా ఏజులయ్య గారు పూర్తి స్వాధీనం చేస్తూ తన ఆస్తిని శ్రీకాళహస్తి దేవస్థానం, శ్రీకాళహస్తి ఆశ్రమం వారికి, ఏర్పేట ఆశ్రమం వారికి ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఆస్తి కూడా స్వామివారు పరిపాలన చేయలేక రాజకీయాలకు ముడిపడి ఇక్కడ ఉండే తన ఆస్తిని వేరే వాళ్ళు లోపరుచుకొని దాన్ని అన్యాక్రాంతం చేస్తున్నారు. కాబట్టి దానికి ఎండోమెంట్ వాళ్లకు ఇవాళ అప్పగించడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వం. మేమేం కోరుతున్నామంటే ఆస్తిని మాకు ఇవ్వని మేము కోరడం లేదు. ఎందుకంటే ఆస్తిని ఆల్రెడీ ఆయన రిజిస్టర్ చేశాడు తన యొక్క సహస్రాలతో, తన సమ్మతితో. ఏ ఆస్తి అయితే మా పూర్వీకులు అందరూ కూడా ఆర్యవేశ్యునికే కాకుండా సంఘసేవకు ఉపయోగించాల్సినటువంటి నిధులను వేరే వాళ్ళు తస్కరించి మాకు అక్కడ ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఆ ఎండోమెంట్ను రద్దు చేసి కేవలం ఆర్యవేశ్యుల్నే
మెంబర్లుగా ప్రభుత్వం తరఫున ఎన్నుకొని అక్కడ మీరు కార్యక్రమాలు చేస్తే అప్పుడు మీరు ఆర్యవేశ్వరులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఇవాళ ఆర్యవేశ్య ఆత్మీయ సమావేశం పెట్టి మాకు ఓట్లు వేయండి అని మీరు అడిగినప్పుడు మేము కూడా ఈ కార్యక్రమం చేయమని మిమ్మల్ని గట్టిగా అందరి తరఫున కూడా నేను ఆర్యవేశ్య సభ తరఫున మిమ్మల్ని కోరుతాను. దాని మీరు వివరణ కూడా అడుగుతున్నాను. అలాగే ఎంపీ గారు, మన గౌరవ శాసనసభ్యులు గారు ప్రొద్దుటూరు ఆర్యవైశ్యులకు వ్యక్తిగత సహాయ సహకారాలు కాకుండా సంఘానికి ఏం మేలు చేయబోతారో అనేది కూడా వారు చెప్పాల్సి ఉంటుంది. అలాగే మా గౌరవ సభ్యుడు సివి సురేష్ గారు అడిగారు, ఈ యొక్క చట్టసభల్లో స్థానిక సంస్థల్లో ఆర్యవైశ్యుల యొక్క ప్రాధాన్యత గురించి. ఇవాళ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఆర్యవైశ్యులు ఉండేటువంటి వార్డ్స్ అన్ని కూడా ఆపోజిట్ వార్డ్స్ వేసి ఆర్యవైశ్యుల యొక్క ఓటింగ్ శాతాన్ని తగ్గించి మేము పోటీ చేయకుండా ఉండే విధంగా మీరు రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి అది ఏ పార్టీ అయినా ఉండొచ్చు. తిరిగి ఆ యొక్క యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకొని వచ్చి మా యొక్క సీట్లను మాకు ఇస్తే బాగుంటుంది. అలా మేము ఇవ్వలేము అని మీరు చెప్పినట్లయితే కోఆప్షన్ సభ్యులుగా ఆర్యవైశ్యులను మీరు నియమించాల్సినటువంటి అవసరం ఉంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉన్నటువంటి ఆర్యవైశ్యుల వార్డును మీరు డిస్క్వాలిఫై చేస్తున్నారు. కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉన్నటువంటి వార్డును తిరిగి మా ఆర్యవైశ్యులకు 5-6 ఉన్నటువంటి సీట్లను మాకు అప్పగిస్తూ మీరు తీర్మానాలు చేసి మాకు ఇస్తే మీరు ఆర్యవైశ్యులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మా యొక్క వాణి కూడా అక్కడ వినిపిస్తుంది. ఆర్యవైశ్యులు ఎక్కడున్నా కానీ సేవ చేసే బాధ్యత ఉంటుంది, కానీ అనాగరికంగా డబ్బులు తీసుకున్న బాధ్యత అయితే ఉండదు. కాబట్టి మేమేం కోరుకుంటున్నాం, మీరు ఓటర్ల జాబితాలో చూసినప్పుడు 1500 ఓట్లు ఉంటే 800 ఓట్లు వేరే కులానికి అప్పచెప్పి మైనస్ చేసి ఆర్యవైశ్య వార్డ్స్ మీరు క్రియేట్ చేసినారు. అది మీ సమయంలో జరిగిందా, తెలుగుదేశం పీరియడ్లో జరిగిందా మాకు తెలుసు. మేము కలెక్టర్ గారిని విచారించినప్పుడు ఇది చట్ట ప్రకారం చేయాలి, అసెంబ్లీలో తీర్మానం చేయాలి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకురావాలా, తీసుకొస్తేనే మీ యొక్క సీట్లు మీకు తిరిగి పొందుతారని చెప్పడం జరిగింది. ఎవరు కూడా తక్కువ ఓట్లకు పోటీ చేసి అవతల కులాల దగ్గరికి పోయి మేము అడిగి మేము ఓట్లు సంపాదించుకునే స్థితిలో లేదు. నిజంగా చెప్పాలంటే ఆర్యవైశ్యులు దొంగుతారా కాదు, వాళ్ళకు పోయి అడగాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది అవతల వ్యక్తిని ఓటు వేయండి. కాబట్టి మేమేం కోరుతున్నాం, మీరు ఆ సందర్భం వచ్చడానికి ఊరే కాదు కాబట్టి టోటల్ స్టేట్ వైడ్ పాలసీ కాబట్టి ఆ పాలసీ అప్లై అయ్యేంత వరకు మీరు కోఆప్షన్ సభ్యులుగా ఆర్యవైశ్యులను తీసుకోమని మిమ్మల్ని పదే కోరుతున్నాం. దానికి మీరు వివరణ ఇవ్వాల్సింది కూడా కోరుతాం. అలాగే సమస్యలకు సంబంధించినటువంటి విషయాలు ఏదైనా కానీ వీళ్ళిద్దరూ శాసనసభ్యులు కానీ ఎంపీ కానీ మన యొక్క టౌన్ వైశాఖకు వాళ్ళు పూర్తిగా సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మరొకసారి అవకాశం ఇవ్వని మీ అందరి ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ సమావేశ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.